అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం మధ్య వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ మధ్య పిటిషనర్ వేసిన ఆయన పిల్లులో కేంద్ర ప్రభుత్వం అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ అండర్ సెక్రటరీ ఆయన ఒక నివేదిక సమర్పించారు. ఆ నివేదికలోని అంశాలను కొంచెం ఆసక్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రతి చిన్న విషయానికి పిల్లు వేయటము, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకాలు కలిగించడం వంటివి మనకు తెలుసు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ ఆయన తెలుగుదేశం తరఫున విశాఖపట్నం నుంచి ఎన్నికల్లో పోటీ చేసినట్లున్నది పార్లమెంటు స్థానానికి. ఆయనకు మధ్య జరిగిన వివాదంలో కౌంటర్ అఫిడవిట్ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసింది. ఆ అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వ ఆలోచనను స్పష్టంగా ప్రతిబింబించింది. Before entertaining any public interest litigation must ensure that such petition aimed at redressal of genuine public harm or policy or public injury. Further, the court are also required to ensure that there is no personal gain, private motive or oblique motive behind filing public interest litigation. In this regard, the following observations made by the Honorable Supreme Court, the State of Uttaranchal versus Balwant Singh Chaupal కూడా ప్రస్తావించారన్నమాట. ది ఆర్డర్లో ఏమని పేర్కొనంటే ద కోర్ట్ ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్ ది ప్యూరిటీ అండ్ శాంక్టిటీ ఆఫ్ ది పిల్ ఇట్ హ్యాస్ బికమ్ ఇంపెరిటివ్ ఇష్యూ ద ఫాలోయింగ్ డైరెక్షన్. సుప్రీం కోర్టు ఈ స్పష్టమైన ఆదేశాలు లేకపోతే మార్గదర్శకాలు సూచించింది. అందులో ఒకటి, ది కోర్ట్ మస్ట్ ఎంకరేజ్ జెన్యూన్ అండ్ బోనఫైడ్ పిల్ అండ్ ఎఫెక్టివ్లీ డిస్కరేజ్ కర్బ్ ది పిల్ ఫైల్డ్ బర్ ఎక్స్ట్రేనియస్ కన్సిడరేషన్స్. ఏదో ఉద్దేశం పెట్టుకొని ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో పిల్లులు వేయటాన్ని కోర్టులో తిరస్కరించాలని సుప్రీంకోర్టు భావించింది. ఇన్స్టెడ్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ జడ్జ్ డివైజింగ్ హిజ్ ఓన్ ప్రొసీజర్స్ ఫర్ డీలింగ్ విత్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇట్ వుడ్ బి appropriate ఫర్ ఈచ్ కోర్ట్ టు ప్రాపర్లీ ఫార్ములేట్ రూల్స్ ఫర్ ఎంకరేజింగ్ genuine pill and discouraging the pill filed with oblique motives. Consequently, we request that the High Court, who have not yet framed the rules, should frame the rules within 3 months. 3 నెలల్లో తమ సొంత నిబంధనలను మార్గదర్శకాలు రూపొందించుకోవాలని హైకోర్టుకు స్పష్టమైన మార్గదర్శనం సుప్రీంకోర్టు చేసింది. ప్రతి ఇండివిజువల్ జడ్జి తన సొంత ఇష్టాలతోటి ప్రజా ప్రయోజనవాదిని యాక్సెప్ట్ చేయకూడదని దీనికి ఒక మార్గదర్శకాలు ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. The Registrar General each High Court is directed to ensure that a copy of the rules prepared by High Court is sent to the Secretary General of the Court immediately. ఆయా హైకోర్టులు 3 నెలల్లో ఏర్పాటు చేసుకున్న మార్గదర్శకాలను హైకోర్టు రిజిస్ట్రార్లు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్కి పంపించాలని కూడా ఆదేశించింది. ద కోర్ట్ షుడ్ ప్రైమా ఫేసి వెరిఫై ద క్రెడెన్షియల్ ఆఫ్ ది పిటిషనర్ బిఫోర్ ఎంటర్టైనింగ్ ద పిల్. అసలు ఆ ఫిర్యాదీదారునికి అసలు సరైన ఉన్నాయా, ప్రజా ప్రయోజనం కోసం వేస్తున్నాడా లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసం వేస్తున్నాడా అనే విషయాన్ని స్పష్టంగా నిర్ధారించుకోవాలని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 4, ద కోర్ట్ షుడ్ బి ప్రైమా ఫేసి సాటిస్ఫైడ్ రిగార్డింగ్ ది కరెక్ట్నెస్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది పిటిషన్ బిఫోర్ ఎంటర్టైనింగ్ ద పిల్. ప్రజా ప్రయోజన వాద్యాన్ని అడ్మిట్ చేసే ముందు అసలు ఆ ఇష్యూ ఏమిటి, ఆ ఇష్యూలో మంచి చెడ్డలను లోతుపాతులను అర్థం చేసుకుని ఆ విధంగా నిర్ణయించాలని కూడా సుప్రీంకోర్టు మార్గదర్శనం చేసింది. 5, ద కోర్ట్ షుడ్ బి ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ సబ్స్టాన్షియల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ బిఫోర్ ఎంటర్టైనింగ్ ది పిటిషన్. నిజంగానే ప్రజలకు విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్టిలో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆమోదించాలని, అనుమతించాలని, దాని గురించి చర్చించాలని, విచారణ చేయాలని
నిర్ణయించుకోవాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. 6. ద కోర్ట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ పిటిషన్ విచ్ ఇన్వాల్వ్స్ ది లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, గ్రావిటీ అండ్ అర్జెన్సీ మస్ట్ బి గివెన్ ప్రయారిటీ ఓవర్ అదర్ పిటిషన్స్. అలాగే విస్తృత ప్రజా ప్రయోజనం ఉన్న కేసులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, చిన్న చిన్న కేసులను వెనక్కి నెట్టేయవచ్చునని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ద కోర్ట్స్ బిఫోర్ ఎంటర్టైనింగ్ పిల్ షుడ్ ఎన్ష్యూర్ దట్ పిల్ ఈజ్ ఎయిమ్ టు రిడ్రెసల్ ఆఫ్ జెన్యూన్ పబ్లిక్ హార్మ్ ఆర్ పబ్లిక్ ఇంజరీ. The court should also ensure that there is no personal gain, private motive or oblique motive behind filing public interest litigation. Public interest litigation పిటిషన్ వేసేవారు స్వార్థం కోసం అటువంటి పిటిషన్లు వేయటం లేదనే విషయాన్ని హైకోర్టు నిర్ధారించుకోవాలని కూడా జడ్జీలు నిర్ధారించుకోవాలని కూడా సూచించింది. The court should also ensure that the petitions filed by busybodies for extraneous and ulterior motives must be discouraged by imposing exemplary costs or by adopting similar novel methods to curb frivolous petitions and petitions filed for extraneous considerations. అనవసరంగా చిల్లర ప్రజా ప్రయోజన వ్యాజ్యాల వేసేవారి మీద అసాధారణ ఆర్థిక భారం మోపాలని, జరిమానా విధించాలని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇన్ దిస్ రిగార్డ్ దట్ ది పిటిషనర్ has disclosed that he has no personal interest in filing petition, but he has miserably failed to clarify how is not disclosure incorrect the light admitted political aspirations and affiliations. అంటే ఇప్పుడు రాజేష్ కుమార్ సింగ్ ఏం చెప్తున్నారంటే, ఈ పిటిషనర్ లక్ష్మీనారాయణ ఆయన తన రాజకీయ ప్రయోజనాలతో ఈ పిల్లు వేశారని, ఆ విషయాన్ని ఆయన తన పిల్లులో వివరించలేదని కూడా స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలసీ విధాన నిర్ణయాలను ఎవరు సవాలు చేయలేరని కూడా రాజేష్ కుమార్ సింగ్ చెప్తూ ఉన్నారు. పిటిషనర్ ఇన్ ప్రజెంట్ సిట్యుయేషన్ ఛాలెంజ్ ది గవర్నమెంట్ పాలసీ డెసిషన్స్ హెస్ ఆస్క్డ్ ఫర్ రిలీఫ్స్ విచ్ ఆర్ ఇన్ ది ఫేస్ ఆఫ్ అండ్ అగైనెస్ట్ ది ఆల్రెడీ సెటిల్డ్ లీగల్ పొజిషన్. ఇప్పటికే న్యాయపరంగా స్థిరమైన పద్ధతులు ఉన్న వాటిలో మళ్ళీ తిరగదోడాలని పిల్లు ద్వారా ప్రయత్నిస్తున్నారని సింగ్ అభిప్రాయపడ్డారు. లీడ్స్ టు ఇన్ఎస్కేపబుల్ కంక్లూజన్ దట్ ది ప్రజెంట్ పిటిషన్ ఈజ్ మోటివేటెడ్ అండ్ హ్యాస్ బిన్ ఫైల్డ్ ఇన్ గ్యాప్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఓన్లీ టు గెయిన్ ఆర్ డిరైవ్ పొలిటికల్ మైలేజ్. రాజకీయ ప్రయోజనాలను ఆశించి మాత్రమే ఇలా చేస్తున్నారని కూడా స్పష్టం చేశారు. వితౌట్ ప్రెజుడిస్ టు ది అబవ్ అండ్ రెఫరెన్స్ టు వేరియస్ గవర్నమెంట్స్ ద పిటిషన్ ఇట్ ఈస్ రెస్పెక్టబుల్లీ సబ్మిటెడ్ అండర్. It is respectably submitted that I have read and perused the contents of the writ petition filed by petitioner. It is submitted that all statements, averments, allegations and submissions made in the writ petition are denied in their entirely except those which are specially admitted to be herein. It is submitted that the no allegation or contention of averment should be deemed to have been admitted. The petitioner hereby put to strict proof of each allegation, statement and contention of the writ petition. అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ స్టీల్ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయటాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో సవాలు చేశారు. ఇట్ ఈస్ సబ్మిటెడ్ మీన్ వైల్ దట్ యూనియన్ క్యాబినెట్ కేంద్ర మంత్రివర్గం 2021 జనవరి 27వ తేదీన కొత్త న్యూ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ పాలసీ విధానాన్ని ఆత్మనిర్భర్ భారత్ కింద తీసుకున్నదని, దీనిని ఎవరు సవాలు చేయటం సాధ్యంగాని సింగ్ గారు చెప్తా ఉన్నారు. There are to be retained under government control or considered for privatization, merger and subsidization with another PSC closure. The new policy, public sector policy for Atmanirbhar Bharat has been incorporated in office memorandum dated 4th February 2021 of the Department of Investments and Public Enterprises. ఈ అంటే కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలను ఎవరు సవాలు చేయాలని చెప్తూ పిల్స్ స్వీకరించేటప్పుడు కోర్టు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో దాన్ని ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అంటే దీనిపై ఏది నిర్ణయము కోర్టు కానీ ఇంకా తీసుకోలేదు, కానీ పిల్స్ని విచ్చలవిడిగా వేయటాన్ని కేంద్ర ప్రభుత్వము గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు ఈ ఎఫిడవిట్ ద్వారా చాలా స్పష్టమవుతుంది.
ఈ ఎఫిడవిట్ తర్వాతనైనా అలాగే గతంలో ఉత్తరాంచల్ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దృష్టిలోనైనా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచ్చలవిడిగా పిల్స్ వేసేవారిని శిక్షించాల్సిన అవసరం, అంటే ఆర్థికంగా నష్టం వచ్చే విధంగానూ శిక్షించాల్సిన అవసరం కూడా ఉన్నదన్న అంశాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నర్మదా బచావ్ ఆందోళన సమయంలో సుప్రీంకోర్టు చేసిన ఇంకొక అంశాన్ని కూడా ఈ ఎఫిడవిట్లో పేర్కొన్నారు. ఇట్ ఈస్ నౌ వెల్ సెటిల్డ్ దట్ ది కోర్ట్స్ ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ దేర్ జ్యూరిస్డిక్షన్ విల్ నాట్ ట్రాన్స్గ్రెస్ ఇంటూ ది ఫీల్డ్ ఆఫ్ పాలసీ డెసిషన్స్. విధానపరమైన నిర్ణయాలలో కేంద్ర కోర్టులు జోక్యం చేసుకోవు అని సుప్రీంకోర్టు చెప్పింది. వెదర్ టు హ్యావ్ ఎన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్ ఆర్ నాట్, and what is the type of project to be undertaken, how it has to be executed or part of policy making. అంటే ఏ మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులు చేపట్టాలి, వాటిని ఏ విధంగా అమలు చేయాలి అనే అంశాలన్నీ విధాన నిర్ణయాల్లో భాగంగానే వస్తాయని, పార్ట్ ఆఫ్ పాలసీ మేకింగ్ ప్రాసెస్, అండ్ ది కోర్ట్స్ ఆర్ ఇల్ ఎక్విప్డ్ టు ఎడ్యుకేట్ అనే పాలసీ డెసిషన్. సో అంటే అలా ప్రభుత్వం తీసుకున్న అలా విధాన నిర్ణయంపై తీర్పు చెప్పటానికి కోర్టులకు సరైన స్థితి లేదని, సరైన పరిజ్ఞానం అనండి, స్థితి కానీ లేదని కూడా కోర్టు అంగీకరించింది. ద కోర్ట్ నో డౌట్ హ్యాస్ అ డ్యూటీ టు సీ దట్ ది అండర్టేకింగ్ ఆఫ్ ఎ డెసిషన్ నో లా ఈజ్ వైలేటెడ్ అండ్ ద పీపుల్స్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ ట్రాన్స్గ్రెస్డ్ అపాన్ ఎక్సెప్ట్ ది ఎక్స్టెంట్ పర్మిసబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగము పౌరులకు ఇచ్చిన ప్రాథమిక స్వేచ్ఛలను దెబ్బతీసే విధంగా విధాన నిర్ణయాలు చేస్తే అప్పుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకుంటాయని కూడా స్పష్టం చేశారు. ఏది ఏమైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో వచ్చే అంశాలను కోర్టులు ఇంకా మరింత భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఉదాహరణకు పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు అమూల్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని కేసు వేశారు, పిల్లు వేశారు. నిజానికి ఆయన రఘురామకృష్ణంరాజు పాల సరఫరాదారు కాదు, ఆయన పాడి రంగంతో ఆయనకు ఎటువంటి సంబంధము లేదు. ఆయన వేశారు, అంటే ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి ఆయనకి ఏమైనా ప్రత్యేక హక్కులు ఉండే అవకాశం కూడా లేదు. ఈ కేంద్ర ప్రభుత్వానికి చెందిన అండర్ సెక్రటరీ ఇచ్చిన ఎఫిడవిట్ తర్వాతనైనా పిల్లులను ఆమోదించడంలో హైకోర్టు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందని ఆశిద్దాం.